డెవిల్ దారుణంగా ఉంది నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను డెవిల్ అయిపోతానేమో అనిపించింది ఆ నేరేషన్ దెబ్బకి. 1940s మర్డర్ మిస్టరీ అనుకుంటూ వెళ్తే అదేమో అటేటో పోయి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్విస్ట్తో కలిసి గాల్లోకి వెళ్ళిపోద్ది. 1940s టైంలో ఇండియాలోని ఒక చిన్న విలేజ్లో ఒక సస్పీషియస్ మర్డర్ వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటో మన డెవిల్ ఛేదించే పనితో సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు ఆ చిన్న విలేజ్లోని మర్డర్ మిస్టరీ కోసం బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ఎందుకు వచ్చాడు, దాని వెనుక అసలు సీక్రెట్స్ ఏంటి అనేది సినిమా ప్లాట్లే. మనమందరం ట్రైలర్లో ఇదే చూసుంటాం, బట్ యాక్చువల్ థింగ్ ఏంటో రివీల్ చేయలేదు ట్రైలర్లో. ఆ రివీల్ చేయని పాయింటే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ముందు ఉన్న ఒరిజినల్ డైరెక్టర్కి ఇప్పుడు క్రెడిట్స్ వేసుకున్న ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్కి ఏం క్లాష్ వచ్చిందో ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ డెఫినెట్లీ రైటింగ్ అండ్ కొన్ని మేకింగ్ చాయిసెస్ అయి ఉండొచ్చు. ఈ విషయంలో నవీన్ డెబ్యూ ఫిల్మ్ అని తెలిసినా కూడా బయటికి వచ్చేసారంటే హౌ టు సే నో అనే ఆడియో బుక్ వినే ఉంటుంటారు తను. మన లైఫ్లోని కొన్ని హార్డ్ డెసిషన్స్కి ఎలా నో చెప్పాలో ఇక్కడ మన తెలుగులో క్లియర్గా వివరించారు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క ఇప్పుడు న్యూ ఇయర్ ప్లాన్స్ వస్తూ ఫోన్కి అతుక్కుపోయి ఉంటుంటారు మీలో కొంతమంది. సో కొంచెం కళ్ళకి గ్యాప్ ఇస్తే బాగుంటుంది కదా. మళ్ళీ వెంటనే మన వర్క్ రెజ్యూమ్ చేసేద్దాం అనుకోండి. అయితే ఈ గ్యాప్లో చెవులకి పని పెట్టేద్దాం కూకూ ఎఫ్ఎం ద్వారా. దీనివల్ల చాలామంది లైఫ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. హౌ టు సే నో ఇదే కళ్ళకి రెస్ట్, చెవులకి గిఫ్ట్ మూమెంట్స్లో బెస్ట్. ఈ కూకూ ఎఫ్ఎం రానున్న ఇయర్ అయిన 2024కి ఒక ఆఫర్ని తీసుకొచ్చింది. అదేంటంటే, డిస్క్రిప్షన్ ఉన్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి కూపన్ కోడ్ తెలుగు 60 యూస్ చేయండి. 60% ఆఫ్ అయ్యి జస్ట్ 39 రూపీస్కే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ లిజనింగ్ జర్నీని పీస్ఫుల్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు చెప్పేది కొంచెం స్పాయిలర్స్ ఉండొచ్చు, సో చూసుకోండి. మొన్న స్పై అంటూ ఒక సినిమా వచ్చి నేతాజీ గురించి అంటూ చెప్పి ఆ తర్వాత రాడ్ దింపెళ్ళారు. ఇది కూడా అలాంటిదే, బట్ రివర్స్లో. మర్డర్ మిస్టరీ అంటూ చెప్పి నేతాజీని పట్టుకోవాలి అని చేసే వాటి చుట్టూ జరుగుతుంది ఇదంతా. ఇది సినిమా బిగినింగ్లోనే అర్థమైపోద్ది. సరే అని ఇక ప్రిపేర్ అయ్యి ఇన్వెస్టిగేషన్తో వెళ్తే సరే ఓకే అన్నట్టుగా స్టార్ట్ అయ్యి ఇక రూట్ మార్చి నేతాజీ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అవుట్ అయిపోయింది మూవీ. అసలు కొన్ని సీన్స్ ఎలా అతికించేశారంటే కన్వీనియన్స్ ఓవర్ బోర్డ్ అయిపోయింది. మరి ఇంత కన్వీనియన్స్ గానా? నా వల్ల కాదండి. లవ్ ట్రాక్తో సీక్రెట్స్ షేర్ అవ్వటం అండ్ సెకండ్ హాఫ్ అంతా ఇదే జస్ట్ ఫర్ ట్విస్ట్గా ఇవ్వాలని ఫోర్స్డ్గా పెట్టినట్టే ఉంటుంది నేరేషన్ అంతా. బ్రిటిష్ ఆఫీసర్ని కత్తితో చంపడం కానీ, అదే టైంలో ఐఎన్ఏ మెంబర్స్ వెళ్ళడం షూట్ చేయడానికి ఆ కత్తినే చూడడం, ఆ కత్తే వాడడం. ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఒకేసారి ఏసేయాలని ప్రిపేర్ అవుతారు, ఎందుకో తెలీదు. దానికి చెప్పే వాళ్ళ రీజన్ ఇనీషియల్గా ఒక వ్యక్తిని చంపినందుకు అని అంటారు. మరి ఎన్నాళ్ళు ఏం చేశారు? నో ఆన్సర్. దేనికి రీజన్స్ ఉండవు. మనల్ని కన్విన్స్ చేయాల్సింది కాస్త మేకర్స్ ఫుల్ కన్వీనియన్స్గా ప్రొసీడ్ అయినట్టుగా ఉంటుంది. అసలు సినిమా దేనికి? హీరోయిన్ దగ్గర ఉన్న కోడ్ కోసం, దాన్ని డీకోడ్ చేయడం కోసం. ఆ మోల్ ద్వారా చేయొచ్చుగా. క్లైమాక్స్లో పక్కనే ఉండి మొత్తం తెలుసుకున్నాడు, సినిమా స్టార్టింగ్లో చేయలేడా? అయినా ఏ ఇన్ఫో కూడా షేర్ చేయమంటారు వాళ్ళు. ఒక్క సీన్ కూడా షేర్ చేయకుండా ఉన్నాయి ఆ క్యారెక్టర్స్. సింపుల్, అది జరగాలి, అడుదిప్పి ఇడిదిప్పి ట్విస్ట్గా ఇవ్వాలనే ఫోర్స్డ్ ఇంటెన్షన్స్ తప్ప ట్విస్ట్గా ఫీల్ అయ్యే ఛాన్సే ఇవ్వలేదు. రైటింగ్ అండ్ చాయిసెస్ అనేవి విసుగు తెప్పించాయి. ఇంకా స్పూన్ ఫీడింగ్ కూడా ఎక్కువైపోయింది. ఆ క్లైమాక్స్ అయితే పర్ఫార్మెన్సెస్ వైజ్ కళ్యాణ్ రామ్ రోల్ ఏదైనా ఒకటే యాక్టింగ్ అన్నట్టుగా ఉంటుంది. ఇందులో కూడా అంతే. ఓల్డ్ మూవీస్ యాక్టింగే చేసుకుంటూ వెళ్ళిపోయారు. టైటిల్ మారినా, క్యారెక్టర్ మారినా సరే. ఫ్యూచర్లో మరి వేరియేషన్స్ చూపిస్తారేమో చూడాలి. సంయుక్త యాక్టింగ్ అయితే బిఫోర్ విరూపాక్షకి వెళ్ళిపోయారు. ఫుల్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్ అండ్ ఫేస్ అయితే మరీ ఆడ్గా ఉంది తనది. రిమైనింగ్ వాళ్ళలో కొంతమంది ఓకే, మరికొంతమంది విషయంలో అయితే అసలు కాస్టింగ్ చాయిసే పూర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది, బట్ విఎఫ్ఎక్స్ బాగాలేదు, బీజిఎం కూడా బాగాలేదు. సో ఫైనల్లీ నా వరకు డెవిల్ నిల్లే. సో ఇక మీ ఇష్టం. ఇది మరి రివ్యూ. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.